వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో భక్తి శ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నైమిషారణ్య శ్రీ వారాహి పీఠాధిపతులు, హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యానంద సరస్వతి జగన్మాత లీలా విలాసం అంశంపై ఆలయ ఆవరణలోని ఆస్థాన మండపంలో విశిష్ట ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా జగన్మాత అవతారాల మహిమ, భక్తులపై ఆమె కరుణ, ధర్మ పరిరక్షణలో అమ్మవారి పాత్రను శాస్త్రోక్తంగా వివరిస్తూ భక్తులను ఆధ్యాత్మిక భావావేశంలో ముంచెత్తారు. ఆయన ప్రవచనాలు భక్తుల్లో భక్తి, శాంతి, ధర్మాచరణ పట్ల అవగాహనను పెంపొందించాయి. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి గారి పర్యవేక్షణలో సక్రమంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు. కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, స్వామీజీ దరిద్రాలు 2 రకాలు ఉంటాయి. దరిద్రం 2 రకాలు ఉంటుందట. ఒక దరిద్రం ఏంటంటే అసలు ఐశ్వర్యమే వాడు కాదు, అది చాలా భయంకరమైన దరిద్రం. రెండో దరిద్రం ఏంటో తెలుసా? వాడు డబ్బు వస్తుంది కానీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రతి నెల 5 లక్షలు వాడు ప్రార్థిస్తాడు, 5 లక్షలు సంపాదిస్తాడు, కానీ 10 రోజుల్లో ఖర్చు అయిపోతూ ఉంటాయి. మళ్ళా అప్పులు బాగా ఏదో ఆరోగ్య రూపంలో మరొక రూపంలో. ఇది ఒక రకమైన దరిద్రం. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, స్వామీజీ మాకు డబ్బు వస్తుందంటే కానీ డబ్బు నిలువ ఉండడం లేదు, డబ్బు నిలబడట్లేదండి మా ఇంట్లో, తెలియదు కానీ అట్లా ఖర్చు అయిపోతూ ఉంది, కారణం ఏంటి? దానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా దానికి పరిష్కారం ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది మనం అర్థం అవ్వాలంటే గతంలో అంటే ద్వాపర యుగం చివర కలియుగం ఆరంభంలో ఒక సంఘటన జరిగింది. అది తెలుసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కృష్ణార్జునులు ఒకరోజు అలా కాలి వెనక రాజమార్గం కూడా నడుచుకొని వెళ్తున్నారు. సాయంత్రం అలా గాలి పీల్చుకొని నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక భిక్షగాడు భిక్షాటన చేస్తూ కనిపించాడు. అర్జునుడికి కోపం కలిగి ఏమిటో నా రాజ్యంలో భిక్షాటన చేయడం ఏంటి? నా రాజ్యంలో అందరూ ఐశ్వర్యవంతులు ఉంటారు, సంపన్నులు ఉంటారు, కాబట్టి వాటి నుంచి నీకేం తక్కువైంది, ఎందుకు భిక్షాటన చేస్తున్నావు అంటే అతను అంటాడే అవన్నీ కూడా పుణ్యఫలాలు అని అర్థం. కాబట్టి దుఃఖాలు పోవాలి, మనకు సుఖాలు ఆరోగ్యం రావాలి అన్నప్పుడు మనం పుణ్య సంపాదన చేయాలి. ఇప్పుడు మన అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనకు పాదోదకం ఇచ్చారు. పాదోదకం ఇచ్చినప్పుడు ఒక శ్లోకం చెప్పారు. ఏమిటండి? అకాల మృత్యు హరణము అన్నారు మొదటి పాదం. మనం భగవత్ పాదోదకం ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు అకాల మృత్యువులు హరించాలి అంటే పూర్ణ ఆయుస్సు నాకు ఇవ్వని అర్థం. అకాల మృత్యువు ఎందుకు స్వామి ఇవ్వకమ్మా అని అడుగుతుంది. మంచిదే, సరే పూర్ణ ఆయుస్సు మనకు అమ్మవారు ఇచ్చారు, అయ్యా నీకు 100 ఏళ్ళకి ఆయుస్సు ఇచ్చాను అన్నారు, సంతోషం. కానీ అన్ని వ్యాధులే అనుకోండి, ఇంకేం ఫలితం? ప్రయోజనం ఉండదు కదా. ఆయుస్సు ఉంటే సరిపోతుంది, ఆరోగ్యం కూడా ఉండాలి. అందుకు తర్వాత కాలం ఏంటంటే అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణ. వ్యాధులు ఇవ్వకమ్మా, ఆయుష్ ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు. ఈ 2 చెబుతూ 3వ భాగంలో చెప్పారు తెలుసా, సమస్త పాప క్షయకరం అంటారు. అద్భుతమైన మాట. పాపాలు కూడా నశింపచేయు. ఎందుకంటే కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి,
మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.